నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వహబ్ చౌక్ లోని ఆయన కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి త్రిమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలమాలలు శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లేదు ఒకసారి నువ్వు రా చూసి కానీ ఇక్కడ ఉన్నాం కదా బయట కదా నేను ఇక్కడ అదే అక్కడ కదా అక్కడి నుంచో ఇటు తిరగండి. నెక్స్ట్ నమస్తే తిప్పండి. అది ఇయ్యన్నా ఇచ్చుకోండి ఇంట్లో చెయ్యన్నా అంతసేపు దిగాడు ఆయన. అదినారాయణ గారు అశ్లీలాన్ని రోజు రోజుకి పెంచి పోషిస్తున్న సోషల్ మీడియాపై సెన్సార్ పెట్టాల్సిందేనని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా డిమాండ్ చేశారు. మా డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే ప్రజాస్వామ్యవాదులు, మహిళా సంఘాల నాయకులు, అభ్యుదయ భావజాలం గల న్యాయవాదులని కలుపుకొని ఆందోళనకు శ్రీకారం చుడతామని ఆయన హెచ్చరించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న సోషల్ మీడియా ప్రజల పతనానికి పరాకాష్ట కాదా అని ఆయన ప్రశ్నించారు. స్థానిక మాఏపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మాఏపీ కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్లలో అధిక శాతం అశ్లీలత, శృంగారం, అసభ్యకర పోస్టింగ్లు దర్శనమివ్వడాన్ని చూస్తుంటే భారతదేశ ఆచార సాంప్రదాయాలకు భంగం కలిగినట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మా ఏపీ న్యాయ సలహాదారుడు కనపర్తి మధుకర్ మాట్లాడుతూ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ చట్టపరంగా తగిన చర్యలు తీసుకునేలా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. పిల్లలపైన సోషల్ మీడియా ప్రభావం ఉండటంతో తల్లిదండ్రులకు పరిష్కారం లేని ప్రశ్నగా మిగిలిందని, దీనివలన ఇటీవల చెన్నైలో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుందని సినీ ఫైనాన్షియర్ రామయ్య పేర్కొన్నారు. సోషల్ మీడియాపై సెన్సార్ విధించమని ముందుగా కేంద్ర సమాచార శాఖ మంత్రిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేస్తామని, అనంతరం పార్లమెంట్లోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో సంప్రదించేలా కార్యవర్గ సభ్యులు తీర్మానాన్ని ఆమోదించారు. సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తూ వ్యూస్ కోసం చేస్తున్న అతి కారణంగా ఆయా యూట్యూబర్లపై చట్టరీత్యా తగిన చర్యలు పోలీసులు తీసుకోవాలని నటుడు మిలిటరీ ప్రసాద్ సంబంధిత అధికారులను కోరారు.
గీత దాటిన వారిని శాశ్వతంగా సోషల్ మీడియా నుండి తొలగించే అధికారాన్ని సమాజ శ్రేయస్సు దృష్ట్యా యూట్యూబ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో ఇతరుల జీవితాలను ఇబ్బంది పెట్టేలా పోస్టింగ్లు పెట్టడం నేర ప్రవృత్తికి నిదర్శనమవుతుందని మా ఏపీ సదస్సులో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. సమావేశంలో మా ఏపీ కార్యవర్గ సభ్యులు ఇంటూరి విజయభాస్కర్, అమీర్ చౌదరి, మన్నె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా అంటే ఈరోజు తెలియని వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి రేపో మాపో చనిపోయే వాళ్ళ వరకు కూడా ఎవ్వరూ తెలియకుండా ఉండరు. యాక్చువల్లీ పెరిగిన సాంకేతికతని చూసి సంతోషపడాలా, పతనమైపోతున్న మానవతా విలువలను చూసి బాధపడాలో అదొక పెద్ద ప్రశ్న. ఎందుకంటే సోషల్ మీడియాని వాడుకొని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, సోషల్ మీడియా వల్ల తల్లిని మర్చిపోతున్నారు, తండ్రిని మర్చిపోతున్నారు, భార్యను మర్చిపోతున్నారు, బిడ్డలను మర్చిపోతున్నారు, స్నేహితులను మర్చిపోతున్నారు, బంధువులను మర్చిపోతున్నారు. ఆల్వేస్ దే ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ సోషల్ మీడియా. నిరంతరం ఉదయం లెగిస్తే సోషల్ మీడియా, టిఫిన్ చేస్తానే సోషల్ మీడియా, భోజనం చేస్తే సోషల్ మీడియా, పడుకునేటప్పుడు బెడ్ పక్కన ఫోనే. మళ్ళీ అప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక ట్రోలో మీమో ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు, కానీ ఖాళీగా ఉండరు. సో మానవ జీవితంలోకి అణుబాంబు కన్నా ప్రమాదకరమైన స్థాయిలోకి సోషల్ మీడియా వచ్చేసింది. వై వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ సోషల్ మీడియా అంటే, ఐ వర్క్డ్ యాజ్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్. సెన్సార్ మేము చేస్తున్నాము అంటే ఎంతవరకు ఏ సినిమాని ఎంతవరకు చూపించాలి, ఏ హీరోయిన్ని ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించాలి. అరటికాయ మొత్తం తీస్తే అరటికాయ బాగుండదు చూడటానికి కూడా, అంతే ఏదైనా కూడా. సో ఐఎమ్ demanding and I am appealing the government of India to take necessary steps to implement immediately the censor to the social media. సెన్సార్ చేయకపోతే సోషల్ మీడియా రాను రాను రోజుల్లో మానవ బాంబు కన్నటి ప్రమాదం అయిపోతుంది. నేటి యువత ఈ పాన్ వీడియోస్కి వీటికి సోషల్ మీడియాలో వాటిని ఫాలో అవుతూ చాలా చెడు మార్గంలో పయనిస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అది అరికట్టాలా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ఏపీ తరఫున మేము ముందు కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికైనా వెనకాడడం. ఈ విషయాన్ని మేము మా ఏపీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, ఐతానగర్ చెరువుకు వచ్చే మంచినీటి కాలువ పూడికతీత పనులను రైతులు స్వచ్ఛందంగా చేపట్టారు. ఐతానగర్, నేలపాడు, తేలప్రోలు, కొత్తపాలెం, బుర్రపాలెం ప్రాంతాలకు పొలిమేర కాలువ, పాటి కాలువ 2 కాలువలు ఉన్నాయని, పాటి కాలువ విఎస్ఆర్ కాలేజ్ వద్ద నుండి ప్రారంభం కాగా పొలిమేర కాలువ కట్టవరం వద్ద నుండి ప్రారంభమవుతుందని, అయితే ఈ 2 కాలువల్లో పట్టణంలోని మురుగు కాలువల్ని అనుసంధానం చేయడం ద్వారా పంట కాలువలు కలుషితమవుతున్నాయని రైతులు వాపోయారు. ఈ విషయం మున్సిపల్ కమిషనర్ కి తెలిపినప్పటికీ స్పందన లేదని చెప్పారు. అదేవిధంగా ఐతానగర్ చెరువులోకి వచ్చే మంచినీటి కాలువ పూర్తిగా పూడుకుపోగా ఈ విషయాన్ని కూడా కమిషనర్ కి తెలుపగా ఎటువంటి అంగీకారం తెలపకపోవడంతో రైతులు స్వచ్ఛందంగా కాలువ పూడికతీత పనులు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో మేకల చిట్టిబాబు, కన్నగంటి శివ, ఈదర పూర్ణచంద్, అన్నబతుని శ్రీను, వెలగపూడి హర్ష, వంపుగొళ్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు.
మాకు ఈ ఐతానగర్ ప్రాంతానికి నేలపాడు, తేలపోలు, కొత్తపాలెం, ఈ బుర్రిపాలెం ప్రాంతాలకి పొలిమేర కాలువ, పాటి కాలువ అనే 2 కాలువల ద్వారా ఇరిగేషన్ కెనాల్స్ 2 ఉన్నాయండి. ఆ రెండిట్లో ఇప్పుడు పాటి కాలువ అనేది విఎస్ఆర్ కాలేజీ ప్రక్క నుండి మొదలవుతుంది. దానిలోకి 40వ వార్డు, 1వ వార్డు, 2వ వార్డు, 39వ వార్డు 4 వార్డులు మురుగు పెట్టారు. గత 10 సంవత్సరాల నుండి మున్సిపాలిటీ వాళ్ళే ఏదో ఒక రకంగా కాంట్రాక్టర్లు చెప్పో లేకపోతే ఇంకో రకంగానో ఆ కాలువని తూటికాడ తీసి మాకు పనిచేసి పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మురుగంతా దానిలోనే పెడుతున్నారు. ఈ వాటర్ వర్క్స్ నీళ్ళన్నీ కూడా వేస్ట్ వాటర్ కూడా దాంట్లోకే వస్తుంది. అందుకని 365 రోజులు ఎండకపోవటం వల్ల తూటికాడ బలిసిపోయి ఇళ్లల్లో చెత్తా చెదారం మొత్తం అక్కడే వేస్తున్నారు. దానికి మెషులు పెట్టించాం. గతంలో మెషులు పెట్టిస్తే ఆ మెషులు కూడా మున్సిపాలిటీ వాళ్ళు పొద్దున్నే రోజు ఒక ట్రక్ తీయాల్సి వస్తుందని ఆ మెషులు కూడా మాయం చేశారు. అట్లాగే పొలిమేర కాలువ అనేది ఇక్కడ మనకి కటివరం వంతెన ఎదురుగా స్టార్ట్ అవుతుంది. దానిలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు వైవీఆర్ కాలనీ మురుగు, కొత్తగా ఆటోనగర్ మురుగు, తేలపోలు మురుగు, 1, 2 వార్డులు మురుగు ఇవన్నీ తీసుకొచ్చి నేలపాడు రోడ్లోని శ్మశానం దగ్గర కలుపుతున్నారండి. దాని మూలంగా ఆ పొలిమేర కాలువ కూడా పొల్యూట్ అయిపోయింది. మేము అది కమిషనర్ గారికి వివరంగా చెప్పి చేస్తే పాటి కాలువని మున్సిపల్ లిమిట్ వరకు తీస్తానంటాడు ఆయన. మున్సిపల్ లిమిట్తో వాళ్ళు వదిలిన మురుగు ఆగదు కదా, చివరిది ఎండింగ్ దాకా ఉంటుంది. మేము ఆయనకి బతిమలాడి చెప్పినా కూడా ఆయన అంగీకరించలేదు. సరే ఇవన్నీ ఎట్లా ఉంటే ఇప్పుడు ఇక్కడ ఐతానగర్ చెరువుల్లోకి వచ్చే ఇన్లెట్ కాలువ అనమాట ఇది. ఇప్పుడు మీరు చూసే కాలువ అది, దానికి లోపలికి నీళ్లు వచ్చే కాలువ. దానిలో ఏం జరుగుతుందంటే ఇది గత 4-5 సంవత్సరాల నుండి ఈ కాలువ పూడిపోతే ఎవరు పట్టించుకోకపోతే మేము ఇది కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏమంటే లోపలికి నీళ్లు వచ్చేది లేదు. ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న ఇళ్లలో మురుగు తప్పితే ఆ చెరువులోకి ఏది రావట్లేదు. అందుకని అది పొల్యూట్ అవుతుందండి. ఈ కాలువ బాగు చేయించమంటే డిఈ గారిని పంపించి ఆయన డిఈ గారు వచ్చి చూసి వెళ్ళారు కానీ మాకు ఇంతవరకు ఏమీ స్పందన లేదండి. గత ఖరీఫ్ సీజన్ బిగిన్ అవుతుందన్న టైంలో మేమందరం కూడా ఏదర పూర్ణచంద్ గారిని రైతు నాయకులుగా ఎమ్మిటే పెట్టుకొని తెనాలి మున్సిపల్ కమిషనర్ గారిని కలవటం జరిగింది. ఒక తెనాలి మున్సిపల్ కమిషనర్నే కాకుండా ఇరిగేషన్ డ్రైన్ సిబ్బందిని ఏఈని కానీ డిఈ గారిని కానీ అట్లాగే ఆ రోజు తెనాలి మున్సిపల్ అత్యవసర సమావేశం జరుగుతుంటే కూడా మేము 2 గంటలు వెయిట్ చేసి కమిషనర్ గారిని ఆ రోజు కలవటం జరిగింది. అయితే ఏ విషయం మీద కలిసామంటే, అయా పట్నం నుంచి అత్యధికంగా మీ వాటర్ అంతా మా ఇరిగేషన్ కెనాల్లో కలిసి పొలాల మీదకి ఎక్కుతాయా, కొద్దిగా మీరు ఆ తూటికాడ కొద్దిగా శుభ్రం చేసి పెడితే మేము దానివల్ల ఇబ్బంది లేకుండా పోతుందంటే, అసలు మా నీళ్ళు మీకెందుకు కలుతాయి, ఆ కాలువలే మా ఊరిలో కూడా మీ కాలువలు వెళ్ళాల్సిన అవసరాలు ఏందన్నట్టుగా కమిషనర్ గారు మాట్లాడుతున్నారు. మరి ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ శాఖలు కోఆర్డినేటింగ్ చేసుకొని ప్రజలు ఎవరికి ఇబ్బందికరం కలగకుండా చేయాల్సిన సమయంలో కమిషనర్ గారు అసలు రైతులంటే ఏదో మేము భిక్షగాలుగా ఆయన ఏదో శానిటేషన్లో ఉద్యోగాలు ఏదో టెంపరీ ఉద్యోగం ఆడటానికి వెళ్ళిన సీప్గా మాట్లాడారు. నేను అక్కడికే అన్నా, సార్ మీరు అది పెద్ద ఖర్చు ఏం అవ్వదు, అవసరమైతే కౌన్సిల్ కూడా ఒప్పుకుంటారండి, ఆ తూటికాడలో ఏంటంటే తీయండి అని చెబితే ఆ కమిషనర్ గారికి పూర్తిగా అవగాహన లేదు. ఆయనకి డ్రైన్స్ మీద అవగాహన లేదు. అసలు ఎన్ని వార్డులు ఉండి వార్డులో ఏ వాటర్ ఎండిపోయిద్దో కూడా అవగాహన లేకుండా రైతులు ఆ రోజు మాట్లాడితే నాకైతే చాలా బాధ వేసింది. నేను ఇంతమంది కమిషనర్ గారు చూశాను కానీ ఇటువంటి కమిషనర్ గారు నేను చూడాల. అసలు మేము తీయం, మాకు సంబంధం లేదంటాడు. ఈరోజు మీరు ఒకటే నేను చెబుతున్నా, తెనాలి పట్టణంలో ఎంతమంది జనాభా ఉండారో ఆ వాటర్ మొత్తం ఎటవుతుందో చూడమనండి. అంత అవగాహన లేకుండా మరి కమిషనర్ గారు ఆ రకంగా మాట్లాడి మేము రైతులందరూ కూడా వచ్చి అడుగుతుంటే సరైన సమాధానం లేదు. ఈరోజు మరి గడిచి 10 రోజులు పైన అవుతున్నా కూడా ఈరోజు కూడా వాటర్ ఏ రకంగా శాలలో ఉందన్నది మీకు స్పష్టంగా కనపడుతుంది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం విద్యార్థిని అత్యాచార ఘటనలో సత్వర విచారణ చేపట్టాలని ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగా డిమాండ్ చేశారు. కొలకలూరులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై తెనాలి డీఎస్పీతో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. కేసులో వివిధ కోణాలు ఉన్నాయని డీఎస్పీ తెలిపారని, అయితే కేసులో ఎటువంటి కోణాలు లేవని, కేసుని కేసుగా మాత్రమే పరిగణించి తక్షణ విచారణ చేపట్టాలని కోరారు. లేని పక్షంలో చట్టపరమైన ఆందోళనకు పూనుకుంటామని ధర్మారావు మాదిగ హెచ్చరించారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శైలజ అనే మాదిగ బిడ్డని బడి నుంచి
పిలిపించుకుని ఆమెని అత్యాచారం హత్య చేసినటువంటి బీసీ సాకలి వ్యక్తికి, సాకలి కులం బీసీ ఆ వ్యక్తి పరారైతే పోలీసులు ఇంతవరకు దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, విధుల్లోకి అరెస్ట్ చేయలేదు. దానికి నిరసనగా డిఎస్పి గారిని ఉదయం అడిగితే వివిధ కోణాల్లో ఉంది ఈ కేసు అన్నారు. వివిధ కోణాల్లో లేదు, ఖచ్చితంగా వివిధ కోణాల్లో లేదు, కేసు పర్టికులర్గా ఉంది. నాగరాజు అంతనే హెడ్ మాస్టర్కి ఫోన్ చేశారు. ఆ రకంగా ఆమెని చంపి పడేసినటువంటి శైలజ ఈ కేసులో తక్షణం అరెస్ట్ చూపించాలి. ఒక పాప, చదువుకునే పాపని మరి అతి దారుణంగా పాడు చేసి ఏం సమాధానం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందేం లేదు. ఇట్లా ఈ విధంగా దళితుల మీద అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మరి చంద్రబాబు గారు మరి అనితక్కకి ఒక దళిత మహిళ, ఒక మాదిగ మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అక్క మీరు ఇక్కడ నుండి ఒక చెలరేగిపోయి ఒక న్యాయంగా దళితుల మీద జరిగే ప్రతి అన్యాయాన్ని మీరు శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదే కుటుంబానికి మేము డిమాండ్ చేస్తున్నాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా. మరి ఆ కుటుంబానికి మరి ఒక ఉద్యోగము, 1 కోటి రూపాయలు ఎక్స్కేస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా, మా ఎకరం పొలం, ఎకరం భూమి కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తూ దళిత బాలికపై, మైనారిటీ బాలికపై అత్యాచారం, హత్య జరిగినందుకు ఆ పాపకి, ఆ కుటుంబానికి ఎంతైనా మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.